ప్రస్తుతం మనం ఉన్నాం తిరుపతి జిల్లాలోని రాయల చెరువు అనే ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ శక్తి పీఠం వద్ద. నిజానికి శక్తి పీఠాలన్ని చోట్ల కూడా పీఠాధిపతులుగా మగవాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారు పీఠాధీశ్వరిగా, అంటే పీఠాధిపతిగా, మగవాళ్ళు అయితే పీఠాధిపతి అంటాము, ఆడవాళ్ళు కాబట్టి పీఠాధీశ్వరి అంటారు. సో పీఠాధీశ్వరిగా అమ్మవారు ఉన్నారు. మాతాజీ శ్రీ రమ్యానంద భారతి గారు. ఒక్కసారి లోపలికి వెళ్దాం, అన్ని కూడా చూద్దాము. ఇక్కడ చాలా స్పెషల్స్ ఉన్నాయి. వారాహి అమ్మవారు ఉన్నారు, అలాగే ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి అమ్మవారు. ఇండియాలో కాదు, ఆ మాటకు వస్తే అసలు ప్రపంచంలో కూడా ఎక్కడ ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి అమ్మవారు ఉండరు. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే అదే ఆ విగ్రహాన్ని కూడా, అంటే ఆ రాయిని కూడా ఆస్ట్రేలియా నుంచి తీసుకొని వచ్చి అమ్మవారిని ఇక్కడ తయారు చేయించారట. సో ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడ గనక దర్శనం చేసుకుంటే మనసులో ఏ కోరిక ఉన్నా, లేదు మనకి ఏ ప్రాబ్లం ఉన్నా అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే ఒక నమ్మకం అయితే భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. ఇది చాలా దగ్గర, నిజానికి తిరుపతి నుంచి జస్ట్ ఒక 13 కిలోమీటర్స్, అంటే ఒక 10-15 మినిట్స్ లోనే ఇక్కడికి వచ్చేయచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే వచ్చేస్తాము. ఈ రోజు చాలా ప్రత్యేక పూజలు ఉన్నాయి, శుక్రవారం అవటంతో. అందుకే చాలా మంది మహిళలు చూడండి ఎరుపు రంగు చీరల్లో వెళ్తా ఉన్నారు. అంటే ఏదో స్పెషల్ పూజ ఉందన్నమాట. లేకపోతే ఇలా వెళ్ళరు కదా అందరూ. మాక్సిమం అందరూ కూడా రెడ్ కలర్ శారీస్ లోనే మనకు కనిపిస్తా ఉన్నారు. ఎర్ర చీరలో వస్తున్నారు అందరూ. ఏంటి స్పెషల్? ఈ రోజు శుక్రవారము అష్టమి సందర్భంగా, దుర్గాష్టమిగా ఈ జ్యేష్ఠ మాసంలో అమ్మవారిని మనం పూజిస్తూ ఉంటామండి. ఆ సందర్భంగా ఈ కుర్తాళం స్వామివారి యొక్క సమక్షంలో శక్తిపీఠంలో మాతా రమ్యానంద భారతి స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సువాసిని పూజ, ఒక 108 మంది సువాసినులకి ఈరోజు ఇక్కడ సువాసిని పూజ, లలితా సహస్రనామ పారాయణం, అదేవిధంగా ఇంకా హోమాలు అవన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయండి. కాబట్టి అమ్మవారిది ఇది పేరే దానిది శక్తిపీఠం కాబట్టి చాలా ఎంతో మహిమాన్వితమైన శ్రీశక్తి కాబట్టి అందులో స్త్రీ శక్తి, నారీ నారాయణి అని మనకి ఇక్కడ దీంట్లో చెబుతూ ఉంటారు. అంటే అసలు సమస్త జగత్తుకి కూడా స్త్రీ అనేది ఒక అద్భుతమైనటువంటి శక్తి స్వరూపం కాబట్టి ఆ పేరుని ప్రతిబింబించేటువంటి దీంట్లో పెట్టినటువంటి ఈ పీఠంలో ఈ సువాసిని పూజకి రావడం మా అందరికీ కూడా చాలా సంతోషం. మేమందరం కూడా సౌందర్య లహరి బ్రాహ్మణ మహిళా సేవా సమాఖ్య, అలాగే మరొక గ్రూపు వారు కూడా శ్రీవారి సేవా గ్రూపు వారందరూ కూడా ఇక్కడికి అందరం వచ్చామండి. అందరం కలిసి ఈ పూజలో పాల్గొంటున్నాం. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి యొక్క కృపాకటాక్షాలు, స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చాలా పవర్ఫుల్ ఈ శక్తి పీఠం అని విన్నానండి. శ్రీ శక్తి పీఠం, పైగా అమ్మవారు ఎక్కడ కూడా, అంటే లేడీస్ ఉండరు పీఠాధిపతులుగా. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారే పీఠాధీశ్వరి అనాలేమో. అలా స్పెషల్ గా ఉండటం అనేది ఇక్కడే చూస్తున్నాం. ఇది ఏమిటంటేనండి, వాస్తవానికి చాలా మంది మాతాజీలుగా ఉన్నప్పటికీ కూడా సాక్షాత్తు కాళీమాత యొక్క ప్రత్యక్షాన్ని పొందినటువంటి మంత్ర మాహేశ్వరిగా కీర్తింపబడేటువంటి ఈ శక్తి పీఠాధీశ్వరిగా అంత చిన్న వయసులోనే అంత మంత్రశక్తిని పొందినటువంటి అమ్మవారి స్వరూపంగా మేమంతా కూడా ఇక్కడ మాతాజీ రమ్యానంద భారతి స్వామి వారిని మేమంతా కూడా కీర్తిస్తూ ఉంటాం. అందులో ఇక్కడ మరకత కాళీ అండి. మామూలుగా కాళీ అమ్మవారంటే మనం నల్లగా చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మరకత కాళీ అంటే పచ్చలో చేసినటువంటి ఆ కాళీ అమ్మవారు సుప్రసన్నంగా ఉంటుంది. కోరిన కోరికలు అక్కడికి వెళ్ళి మనం గనక ధ్యానం చేస్తే ఎవరికి వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. అంటే మనం ఒక 2 నిమిషాలు కనుక ధ్యానంలో కూర్చున్నా, ఒక స్తోత్ర పారాయణం చేసినా మనకి తెలియకుండానే మన ఒంట్లో ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవించగలుగుతారు. అంతేకాకుండా వారాహి అమ్మవారు ఉన్నారు, ప్రత్యంగిర అమ్మవారు ఉన్నారు. సమస్తమైనటువంటి భయంకరమైన బాధలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి మనుషులకి. అవి శత్రు బాధలు, గ్రహ బాధలు, భూత బాధలు, ప్రేతాలు, ఇలాంటి సమస్తమైనవి కూడా కేవలం దర్శన మాత్రం చేత
పోగొట్టేటువంటి మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం. అందులోనూ ఇక్కడ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి గురించి మనం చెప్పక్కర్లా. వారు సాక్షాత్తు నడిచేటువంటి దైవంగా, సిద్ధ పురుషులు అంటే ఏమిటండి? వారు ఇక్కడ ఉండగలరు, ఎక్కడైనా ఉండగలరు. ఇక్కడ శక్తిపీఠంలో మనకి దర్శనాన్ని అందిస్తూ వారు హిమాలయ పర్వతాలలో కూడా వెళ్ళి తపస్సు చేసుకోగలరు. ఎప్పుడు ఏమనుకుంటామంటే సాయిబాబా ఉన్నప్పుడు మనం ఉంటే బాగుండు, వాళ్ళతో పాటు తిరిగే వాళ్ళం అనుకుంటాం. కానీ ఇక్కడ నిజమైన దేవుడు లోపల ఉన్నాడని తెలిసి మనకు అక్కడ దాకా వెళ్ళేటువంటి అవకాశం దొరకదు. ఆ రకమైనటువంటి మాయలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఆ మాయ నుంచి మనల్ని బయట పడేయగలిగినటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి జగద్గురువులు వారికి కూడా నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. శ్రీశక్తిపీఠం 5 సంవత్సరాల క్రిందట ఇక్కడ ప్రారంభించడం జరిగిందండి. 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేసిన కాళీమాత శక్తిపీఠ దేవత, తర్వాత కింద శ్వేతవారాహిదేవి, ప్రత్యంగిరాదేవి ఇద్దరు ఉంటారు. శ్వేతవారాహిదేవి మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఇక్కడే అండి కొలువై ఉండడము. ప్రత్యంగిరాదేవి, శ్వేతవారాహిదేవి ఇద్దరు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. దాని తర్వాత బయట ముత్యాలమ్మ గారు. ఆ ముత్యాలమ్మ దేవత ఏంటంటే ఇక్కడ గ్రామ దేవత అండి. రాయల చెరువు అని దగ్గరలో గ్రామం ఉంది. ఆ గ్రామ దేవత ఆమె అక్కడ ఒకరోజు ఒక ఆమెకి కనిపించి, మా అక్క కాళీమాత ఇక్కడ ఉన్నారు, కొలువై ఉన్నారు, కాబట్టి నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పడంతో ఆమెను కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి ప్రతి సంవత్సరము చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ కూడా జాతర ఇక్కడికి వచ్చి ముత్యాలమ్మకు చేసుకుంటారండి. అది ఇక్కడ కాళీమాత ప్రత్యేకం ఏమిటి అంటే ఏదైనా కోరుకున్నది ఒక మనస్ఫూర్తిగా సత్సంకల్పం గనక చేసినట్టయితే అది జరగదు అనేది లేదండి. ప్రతిదీ కూడా నేను 15 సంవత్సరాలుగా నేను స్వామివారికి, మాతాజీ వారికి శిష్యురాల్ని. 15 సంవత్సరాలుగా వారి సేవలోనే ఉన్నాను నేను ఒక విధంగా. ఇక్కడ అమ్మవారు ఇంకొక ప్రత్యేకం ఏమంటే 18 సంవత్సరాలు స్వామివారు జపము చేసిన జపమాలని, రుద్రాక్షమాలని కాళీమాత ప్రతిష్ఠ సందర్భంలో కాళీమాత పాదాల దగ్గర పెట్టి ప్రతిష్ఠించినారండి. దానివల్ల 18 సంవత్సరాలు స్వామివారు చేసిన పుణ్యఫలం కూడా, ఆ మంత్ర ఫలం కూడా భక్తులకు అందించాలా అనే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరము మాతాజీ వారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం వేల మందికి సువాసిని పూజ జరుగుతుంటుంది. ప్రతి శుక్రవారము సువాసిని పూజ చేస్తాం ఇక్కడ. భక్తులు ఎవరొస్తే వాళ్ళకి ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు, ఇలా వారాహి నవరాత్రులు కానీ, లేదు ప్రత్యంగిర నవరాత్రులు కానీ, శ్యామలాదేవి నవరాత్రులు కానీ, జయంతులు ఏమొచ్చినా, ఏ తల్లికి నవరాత్రులు వచ్చినా, దశమహావిద్యల్లో ఏ తల్లికి నవరాత్రులు వచ్చినా కూడా అప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా 100 మందికి 200 మందికి సువాసిని పూజలు జరుగుతూనే నిత్యము జరుగుతుందండి. సువాసిని పూజ ఒక విధంగా అది ఏ సమస్య ఉంటది ఖచ్చితంగా. ఉదాహరణ అయితే నేనేనండి, ఏ సంకల్పం చేసినా కూడా ఆ సంకల్పం ఇక్కడ నెరవేరదు అనేది ఉండదు. ఒక్కసారి అమ్మవారికి ముడుపు గట్టి ఆ సంకల్పం అమ్మవారి ముందర చెప్పినాము అంటే తప్పకుండా అది నెరవేరుతుంది, తీరినట్టే అండి. అది ఒక అద్భుతమైన ఆలయాన్ని ఇక్కడ స్వామివారి ఆశీస్సులతో, మాతాజీ వారి ఆశీస్సులతో ఇక్కడ స్థాపన జరిగింది. దానికోసం కృషి చేస్తున్నాము. ఇంకా పూర్తిగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, చేస్తున్నాము. అతి త్వరలో ఒక అందమైన ఆలయాన్ని, ఒక అందమైన పరిసరాలను కూడా, ఆశ్రమాన్ని చూడగలుగుతారు మీరు. నా పేరు ప్రసన్న లక్ష్మి అండి. సర్వస్తోత్ర నిధి గ్రూపు ద్వారా నేను అన్ని స్తోత్రాలన్నీ కూడా పారాయణాలు చేయిస్తూ ఉంటాను. మేము అన్ని పారాయణాలు ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ శక్తిపీఠంలో మీరు ఏమన్నా కోరుకుంటే వెంటనే తీరిపోతాయి. ఇక్కడ లాంటి వారాహి మాత, ప్రత్యంగిర మాత తిరుపతిలో ఎక్కడ కూడా లేదండి. అలాంటి గొప్పనైనటువంటి ఆలయం, నడిచే దైవమైనటువంటి మన సిద్ధేశ్వరానంద స్వామీజీ వారు, అలాగే రమ్యానంద భారతీ స్వామి వారు, వీళ్ళ ఆశీస్సులు ఉంటే చాలు మనం అనుకున్న కోరికలు అట్టే తీరిపోతాయి. అందుకని ఎంత దూరం ఉన్నా కూడా చాలా దూరం నుంచి వస్తారు. అలాగే చక్కగా హోమాలు జరుగుతాయి. అన్ని ఈతి బాధలు అన్ని తొలగేటటువంటి హోమాలన్నీ జరుగుతాయి. అలాగే ఎవరికైతే పెళ్ళిళ్ళు కావో వెంటనే ఇక్కడ హోమం చేశారంటే వెంటనే అయిపోతాయి. ఒక 3 సార్లు చేసరికి అయిపోతాయి. ఎవరన్నా డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా కనుక మోసం చేశారనుకోండి, అలాంటి హోమాలు కూడా చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఎండు మిరపకాయలతో చేస్తారు. అయితే మామూలుగా మిరపకాయలతో చేస్తే ఎంత ఘాటు వస్తుంది కదా, కానీ వేల కొద్ది మిరపకాయలతో చేసినా కూడా, హోమం చేసినా కూడా కొంచెం కూడా ఘాట్ రాదు. అంటే అంత గొప్ప విశేషమైనటువంటిది. అలాగే శనేశ్వర జయంతి రోజు 1000 కిలోల నువ్వులతో హోమం చేశారు. అయినా కూడా ఇంత కూడా పొగ మన కళ్ళల్లోకి రాదు. అలాగే 1000 కిలోల నూనెతో
చేశారు. అయినా కూడా మనకి ఎలాంటి బాధ కలగకుండా మన బాధలను తీర్చేటటువంటి ఆశ్రమం ఇది. చాలా గొప్పనైనటువంటి ఆశ్రమాన్ని అందరూ చుట్టుపక్కల వాళ్ళే కాదు, ఎక్కడి వాళ్ళైనా వచ్చి దర్శించి వాళ్ళు కూడా లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. నా పేరు వసుంధర. మా గ్రూప్ తరపున కూడా ఎప్పుడు 100 మంది సువాసిని పూజ చేయాలన్నా కూడా మాకు ఇన్వైట్ చేస్తుంటారు పీఠం తరపున. ఇంకొక అత్యద్భుతమైన విషయం ఏంటంటే, తిరుపతిలో ఇంతవరకు ఇంతమంది సువాసినులు ఒక చోట చేర్చి సువాసిని పూజ చేయడం అనేది ప్రప్రథమంగా ఈ పీఠం ద్వారానే ప్రవేశపెట్టబడింది. చాలా మంది ఈ సువాసిని పూజ అంటే తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పి ఈ పీఠం ద్వారా చాలా చాలా సంతోషపడుతున్నారు. ఇంత మంచి కార్యక్రమం సువాసిని పూజ ఉంటుందని తెలియని వాళ్ళకు కూడా తెలియపరిచి 100 మందికి సువాసిని పూజ అంటే సుగంధ ద్రవ్యాలు, సువాసిని ద్రవ్యాలు ఇచ్చి చీర సారా పెట్టి ఒక పుట్టింటికి వచ్చి మనం ఎలా పెట్టించుకుంటామో ఆ విధంగా ఈ పీఠంలో జరుగుతుంది. చాలా అత్యద్భుతంగా ఎవరొచ్చినా చేస్తారండి? ఎవరొచ్చినా చేస్తారు. విశేషమైన దినాల్లో 108 మందికి ఖచ్చితంగా చేస్తారు. 2000 మందికి కూడా జరిగిన రోజులు ఉన్నాయి. మాతాజీ అదే విశేషమైన పర్వదినాల్లో మాత్రం ఎక్కువ మందికి చేస్తారు. కాకపోతే సువాసిని పూజ అనేది ప్రవేశపెట్టింది ఈ పీఠం ద్వారానే అన్నమాట. చాలా మంది చాలా అమ్మవారిని నమ్ముకున్నందుకు చాలా సంతోషంగా ఒక పుట్టింటికి వచ్చి మనం సారి పెట్టించుకొని ఎలా వెళ్తామో ఆ భావన మనకు కలుగుతుంది. శ్రీశక్తి పీఠం గురించి మీకు ఎలా తెలిసింది? ఎప్పుడు వచ్చారు అసలు ఇక్కడికి? మాకు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి కుర్తాలం పీఠం నుంచి ఆయన మాకు గురుదేవులుగా భావిస్తూ ఎప్పుడు నిత్యం ఆయన అనుకునే వాళ్ళము. తర్వాత మాకు ఒకరోజు ఏం తెలిసిందంటే, ఇక్కడ తిరుపతికి దగ్గరలో కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని తెలిసిన తర్వాత మేము ఇంకా ఇక్కడ గుడి కన్స్ట్రక్షన్ ఎప్పటి నుంచి వస్తున్నాము. ఇంకా ఇక్కడ ఏమి స్టార్టింగ్లో ఇక్కడ హోమాలు చేస్తూ ఇంక ఇక్కడ వేసే గుడిలో అన్నీ కొంచెం అప్పటి నుంచి మేము మా భర్త ఫస్ట్ మా హస్బెండ్ చెప్పినారు మాకు. మేము ఎప్పుడు మనసులో అనుకునే వాళ్ళం, ఎప్పుడైనా మాకు గురుదేవులకి అనుగ్రహం కలిగితే బాగుండని ఆ సంకల్పం అనేది మాకు ఈ విధంగా ఇంత దగ్గరలో మాకు చాలా చాలా సంతోషం వేసింది. ఈ పీఠం వచ్చిన తర్వాత మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తున్నాము, దర్శనాలు అవుతున్నాయి, హోమాలు యజ్ఞాలు చేపిస్తున్నాము. అలా ఒకసారి మా బాబు అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళినాడు. అప్పుడు మా బాబు జాబ్ కోసం మళ్ళీ ఒకసారి స్వామి దగ్గరికి వచ్చి, కొంచెం కష్టంగా ఉంది స్వామి, అక్కడ పొజిషన్ సరిగ్గా లేవు అనేసి అడిగితే ఆయన ఒకసారి మాకు మంత్రం ఇచ్చినాడు బాబు కోసం. తర్వాత నేను ఆ మంత్రం తీసుకొని చాలా దీక్షగా చేసినాను. మా బాబులకు వెంటనే ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే 2 monthsకే మంచి జాబ్ వచ్చింది. అంటే స్థిరమైన జాబు, మంచి ప్యాకేజీతో చాలా సంతోషం వేసింది. అమ్మవారి అనుగ్రహము, సాక్షాత్తు గురుదేవుల అనుగ్రహం మాకు కలిగిందని. తర్వాత ఇంక ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాం. మా బాబు కూడా యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి వచ్చి, అంటే ఆ రోజు గురుదేవులు లేరు, విశాఖపట్నంలో ఉండినారు, కానీ ఇక్కడ పీఠంలో అంతా ముక్కొని వెళ్ళినారు. పాప రీసెంట్గా యూఎస్ నుంచి వచ్చింది. నేను అదే పనిగా పాపను ఈ పీఠానికి పిలుచుకొని వచ్చినాను. చూపించడానికి ఇక్కడ గురువుల యొక్క అనుగ్రహం. ఇప్పుడు సాక్షాత్తు అమ్మవారు ఉందని మనకు వేదం నుంచి గురువుల ద్వారానే మనకు తెలిసింది కదా ఇంత మహత్తు ఉందని. మాకు ఈ స్వామి అంటే అనుగ్రహం అనేది చాలా మాకు గొప్పగా ఉంది మా కుటుంబానికి. అలాగే ఇంకా మాతాజీ రమ్యానంద భారతిమయి అమ్మవారి గురించి కూడా మేము చాలాసార్లు విన్నాము, చూసినాము, కేవలం యూట్యూబ్స్లో అట్లా. ఎప్పుడు నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్వామి వారితో పాటు అమ్మగారి అనుగ్రహం కూడా మాకు చాలా సంతోషం వేసింది. కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద స్వామి భారతి మహాస్వామి అని చెప్పాలి. ఆయనతోటి ఒక్కసారి మాట్లాడదాం. శ్రీశక్తి మహాపీఠాన్ని వ్యవస్థాపించింది కూడా ఆయన్నే. ఒక్కసారి మాట్లాడదాం. స్వామి నమస్తే. నారాయణ నారాయణ. ఈ అనంతమైనటువంటి ప్రపంచం అంతా కూడా దైవ సంకల్పం వల్ల నడుస్తూ ఉంటుంది. ఆ దైవం అది నిరాకారం, నిర్గుణం అయినటువంటిది. సృష్టించదలుచుకున్నప్పుడు సాకారంగా, సగుణంగా రూపం ధరించింది. ఏ రూపం ధరించింది? స్త్రీయా పురుషుడా అనంటే, నా స్త్రీ పుమాన్నో తప సత్యదేహం. పురుషుడు కాదు, స్త్రీ కాదు, అనంత చైతన్యము. దాన్ని ఆకారం ధరించినప్పుడు స్త్రీగా, పురుషుడిగా మారారు. అందువల్ల పరమేశ్వరుడు లేక పరమేశ్వరి అనంతమైనటువంటి శక్తి. దానివల్లనే ఈ ప్రపంచం అంతా నడుస్తూ ఉన్నది. మానవులమైన మనకు కొద్దిపాటి శక్తి మాత్రమే ఉంటుంది. మానవ శక్తికి పరిమితులు ఉన్నాయి. అందువల్ల మనకు ఏది కావాల్సిన మానవ శక్తి చాలనప్పుడు
యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చదుస్తరం తత్సర్వం తపసా సాధ్యం. మానవ శక్తి వల్ల ఏది సాధించలేకపోతామో అదన్నీ దైవశక్తి వల్ల సాధించవచ్చు. దానికి జప హోమ ధ్యానములు తపస్సు ఇవి మార్గం. ఆ మార్గాన్ని సూచించడానికి పరమేశ్వరి యొక్క సంకల్పంతో ఇక్కడ తిరుపతిలో శక్తిపీఠం స్థాపితమైంది. వేదకాలం నుంచి పురాణ కాలం నుంచి కూడా మహిళల యొక్క పాత్ర శక్తి అద్భుతంగా వర్ణించబడింది. ఆ శక్తికి ప్రత్యేకమైన చిహ్నంగా ఈ పీఠం ప్రకాశిస్తూ ఉన్నది. నారీ ఏవ నారాయణి అన్నట్టుగా ఆ పరమేశ్వర శక్తి ఈ రకంగా ప్రకాశిస్తూ ఉండటం కోసం అని చెప్పి ప్రత్యేకంగా స్త్రీల యొక్క అభివృద్ధి కోసం, అంతేకాకుండా సమాజంలో స్త్రీ యొక్క శక్తిని చూపించటం కోసం, సమస్త మానవాళికి కూడాను శ్రేయస్సును సమకూర్చడం కోసం, మంచిని చేయటం కోసం, చెడును తొలగించటం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా శక్తిపీఠం నుంచి నడుస్తూ ఉన్నవి. అయితే దీంట్లో ఏమిటి అంటే కూర్చొని భగవంతుడా నన్ను రక్షించు, నా కష్టాలు తొలగించు అంటే భగవంతుడు తొలగించడు. ఆయన గట్టిగా బతిమిలాడుకోవాలి. ఎట్లా బతిమిలాడుకోవటం అని అంటే మంత్రంతో, హోమంతో, ధ్యానంతో బతిమిలాడుకోవాలి అని ఋషులు చెప్పారు మనకు. ఆ ఆర్ష సంప్రదాయ మార్గాన్ని ప్రవర్ధమానం చేస్తున్నటువంటిది ఈ శక్తిపీఠం. ఇది నిరంతరాయంగా వర్ధిల్లాలి అని ఆశీర్వదిస్తున్నాను. సమస్త ప్రజలకు శుభమగునుగాక. నారాయణ నారాయణ. స్వామి, శక్తిపీఠాలకి పీఠాధిపతులుగా మగవారు పురుషులు ఉండేటువంటి ఈ రోజుల్లో ఒక మహిళను పీఠాధిపతిని పీఠాధీశ్వరాలని చేశారు మీరు. అలాంటి గొప్ప ఆ థాట్ అసలు ఎందుకు వచ్చింది స్వామి మీకు? గొప్ప థాట్ రావటం కాదు, ఇవాళ నేను కొత్తగా చేసింది ఏమీ లేదు. అనంతకాలం నుంచి వస్తున్నటువంటిదే ఇది. అయితే ఏమిటి అంటే ఈ మధ్యకాలంలో కొంత తగ్గింది అంతే. ఇవల్ల వేదకాలంలో కూడా మహర్షులు, ఋషిపత్నులు, అంతేకాకుండా స్వతంత్రంగా ఎంతో వేదాంత తపశ్శక్తి కలిగినటువంటి మహనీయమైన స్త్రీలు ఎందరో ఉన్నారు. అయినా దేశకాల పరిస్థితులను బట్టి ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అన్నీ ఇట్లనే ఉన్నాయి, ఒక రకంగా ఉన్నాయి. కాబట్టి కొత్తగా పద్ధతి, అది శాస్త్రోక్తమైన పద్ధతి, ధర్మ ఆచరణ మార్గబద్ధమైనటువంటి పద్ధతి, పురాణ అంగీకృతమైనటువంటి పద్ధతి. అందువల్ల ఆ పద్ధతిలో ఈ శక్తిపీఠాన్ని స్థాపించవలసినటువంటి అవసరం ఉన్నది అని ఆ పరమేశ్వరి సంకల్పాన్ని కలిగించింది. దాని ఫలితమే ఈ రూపంగా ధరించింది. అందువల్ల దీనికి ఒక మహిళా సన్యాసిని, విశేషించి నాతాజీ రమ్యానంద మంచి తపస్విని, ఆమె దేవతానుగ్రహం పొందినటువంటి వ్యక్తి. అందువల్ల కాళీ మంత్రసిద్ధురాలై ఎంతో దివ్యమైనటువంటి అనుభవాలు పొందినటువంటి ఆమె ఈ పీఠానికి యోగ్యురాలు అని భావించి పీఠాధీశ్వరిని చేయటం జరిగింది. ఆమె దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తూ ప్రజలకు, ధర్మానికి సేవ చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మరింతగా అందరికీ పంచిపెడుతూ ఉన్నది. శుభం భూయా. స్త్రీ శక్తిని ఇంతగా ప్రపంచానికి చాటి చెప్పేందుకు, గొప్పగా పెంచేందుకు మీరు స్థాపించినటువంటి ఈ శ్రీ శక్తిపీఠం మరింతగా అభివృద్ధి చెందాలని, అందుకు మా వంతు సాయం కూడా మేము చేస్తామని మరోసారి తెలియజేస్తాం. తప్పకుండానమ్మా. పరమేశ్వరి అనుగ్రహ సిద్ధిరస్తు. మంత్ర మహేశ్వరి, శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానంద భారతి గారు ఇప్పటి వరకు మనం ఎవరి గురించి అయితే చెప్పుకున్నామో ఆవిడే సాక్షాత్తు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. శక్తిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి, నాకే వచ్చింది. ఐ ఫీల్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలామంది చెప్పారు భక్తులు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నేను కూడా ఫీల్ అయ్యాను ఆ పాజిటివ్ ఎనర్జీని, ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ని. సో అలాంటి గొప్ప పీఠానికి శ్రీ శక్తి అని పెట్టారు. నిజంగా శక్తి ఉంది ఈ పీఠానికి. అలాంటి ఒక గొప్ప పీఠానికి మీరు పీఠాధీశ్వరిగా ఉన్నాయి. నేను ఇప్పటి వరకు చూశాను మగవాళ్ళే ఉంటారు పీఠాధిపతులుగా, ఆడవాళ్ళు ఎక్కడా కూడా కనిపించాల నాకు పెద్దగా. సో ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక పీఠాధీశ్వరిని. సంతోషం. ఎలా అండి మీ ప్రస్థానం ఎలా అసలు?
నా గురించి చెప్పాలంటే ముందుగా మా గురువు గారి గురించి చెప్పాలి. తప్పకుండా. ఎందుకంటే గురువు లేనిదే సృష్టి లేదు, దైవ కృప లేదు. ఈ సృష్టిలో ఏది సాధించాలన్నా గురు కృప ఖచ్చితంగా ఉండి తీరాలనేటువంటిది మన వేద వాక్కు. అలా మా గురుదేవులు కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు. ఓకే. వారు నాకు సన్యాస దీక్షను ఇవ్వటం జరిగింది. సుమారుగా ఒక 2012 నుంచి నేను ఈ ఆశ్రమ స్వీకారం చేసి సాధనలో ఉండటం అనేటువంటిది ప్రధానంగా జరుగుతూ వస్తూ ఉన్నది. అయితే ఇది స్త్రీ శక్తి పీఠం మాత్రమే కాదు, స్త్రీ శక్తి పీఠం కూడా. ప్రధానంగా నారీ ఏవ నారాయణి, స్త్రీయే అసలు దేవత అని సమాజానికి చెప్పేటువంటి విధంగా మనం ఎలా మన వాంగ్మయంలో మనం చెప్పాం, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు కానీ ఆచరించేవాళ్ళు తక్కువైపోయారు. అది ఆచరించి చూపించాలి. అటు దేవీ శక్తిని స్త్రీ శక్తిని సమ్మేళనం చేస్తే సమాజంలో ఎంతటి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మన హిందూ ధర్మం ఎంత విశిష్టంగా ఎంత అద్భుతంగా స్త్రీలకు ఒకనాడు గౌరవం ఇచ్చింది, అది దానికి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి నేను కూడా స్త్రీని అవ్వటం వల్ల స్వామివారు ఈ పీఠాన్ని స్థాపించటం, నన్ను అధీశ్వరిగా చేయటం అనేటువంటిది జరిగింది. శంకర సంప్రదాయంలో తొలిసారిగా కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతనిచ్చేటువంటి పీఠంగా మన స్త్రీశక్తి పీఠాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏమిటి అని అంటే, మామూలుగా మీరు అనేక పీఠాలను చూస్తూ ఉంటారు, చాలా చోట్ల పురుషులే పీఠాధిపతులుగా ఉండటం చూస్తూ ఉంటారు. కానీ మన హిందూ ధర్మంలో పూజలన్నా వ్రతాలన్నా సాధనలన్నా ఎక్కువ శాతం చేసేది మహిళామూర్తులే. వాళ్ళ దగ్గరకు వెళ్ళి కొంచెం చనువుగా మాట్లాడడానికి కాస్త జంకు ఉంటుంది. ఎంత గురువు అయినా పురుష స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళి అన్నీ చెప్పుకోవటం అనేటువంటిది కొంత కష్టంగా ఉంటుంది. అది ప్రధానంగా గుర్తించి ఆడవాళ్ళు స్వయంగా చక్కగా వచ్చి ఏ ఇబ్బంది లేకుండా, ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు బాధలు చెప్పుకోవటం మాత్రమే కాకుండా స్త్రీ ప్రాధాన్యతను ఇంటి దగ్గర నుంచి మొదలవ్వాలి. మనకి ఏది మొదలవ్వాలన్నా మన ధర్మం, వ్యక్తి నుంచి వ్యవస్థ మొదలవుతుంది. దానికి బాటలు వేసేటువంటి విధంగా మన స్త్రీశక్తి పీఠం అనేటువంటిది ఇక్కడ ప్రారంభం కావటం అనేటువంటిది జరిగింది. అయితే ఈ స్త్రీ శక్తికి మూలం ఆదిశక్తి. ఆ ఆదిశక్తి వివిధ రూపములనే మనం ఇక్కడ కొలుస్తూ ఉన్నాము. అందులోనూ ప్రత్యేకంగా ఇది శక్తి సూత్రం అనే ఒక ఆధారమైనటువంటి ఒక సూత్రం ద్వారా ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పారు చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి అని. దానికి కారణం ఏమిటంటే, పాతాళం నుంచి శక్తి, పాతాళ ప్రత్యంగిరాదేవి మనకున్నది, అధర్వణ ప్రత్యంగిర, అలాగే పాతాళ శ్వేతవారాహిదేవి ఇక్కడ ఉన్నది. బహుశా భారతదేశంలో పాతాళ శ్వేతవారాహిని ఇంకెక్కడా మనం చూడం. కరెక్ట్. కాశీలో ఉంటుంది కానీ శ్వేతమూర్తిగా అమ్మవారు ఉండదు. ఇక్కడ ఒక్క చోట మాత్రమే మనకు అమ్మవారు పాతాళ శ్వేతవారాహిగా కనిపిస్తుంది. అలాగే ఊర్ధ్వలోకాల్లో నుంచి కూడా శక్తిని రావడానికి ఆ పైన పెద్ద మహా శ్రీచక్రం కనిపిస్తుంది. మామూలుగా దేవాలయాలకి గోపురాలు ఉంటాయి, మన దేవాలయానికి ఏంటంటే శ్రీచక్రమే మహామేరు, ఆకాశ మహామేరు ఉంటుంది. దశమహావిద్యా దేవతలు ఉన్నారు మనకు పైన. 10 దిక్కులలో నుండి కూడాను శక్తిని ఆకర్షించి ఇదొక మహాశక్తి కేంద్రంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దేవతాశక్తి తెలిసేటువంటి విధంగా, మామూలుగా దేవతాశక్తి తెలియాలంటే పూజలు చేయండి, తపస్సులు చేయండి, దేవతను ఎక్కువగా ఆరాధించండి, అది చేసేటప్పటికి చెయ్యాలంటే చేసేటప్పుడు సంశయాలు, నిజంగా కనిపిస్తుందా, నిజంగా అనిపిస్తుందా అని. కానీ వేటితో సంబంధం లేకుండా కేవలం ఈ ప్రాంగణంలో అడుగుపెట్టి దేవతను దర్శించుకుంటే చాలు, దేవత ఇక్కడ ఉన్నది, దేవత చైతన్యం ఇక్కడ ప్రవహిస్తున్నది అని భావన కలిగేటువంటి విధంగా మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి సూత్రంతో ఈ శక్తిపీఠ నిర్మాణం అనేటువంటిది జరిగింది. అలా గొప్ప చరిత్ర ఉందండి. అయితే ఆడవాళ్ళ కోసమే ఒక రకంగా, ఆడవాళ్ళ కోసం ప్రధానంగా. అందుకే స్త్రీశక్తి పీఠం మాత్రమే కాదు, స్త్రీ శక్తి పీఠం కూడా. అందుకే మీరు ఇందాకే అన్నారు కదా, స్త్రీ శక్తి కాదు స్త్రీ శక్తి కూడా. చూడండి చాలా మంది మహిళలు. అవును ఇక్కడ సువాసిని పూజలు మనం చేస్తూ ఉంటాం. సుహాసిని పూజ, దేవతకు ఎలా పూజ చేస్తామో అలాగే మహిళామూర్తులను కూడా మనం కూర్చోబెట్టి అమ్మవారి స్వరూపంగా భావించి వాళ్లకు వస్త్రం ఇచ్చి చక్కగా పూలతోటి పూజ చేసి మన పీఠం తరపు నుంచి సారే ఇచ్చి ఇప్పటి వరకు సుమారుగా ఒక 30,000 మందికి పైగా మహిళామూర్తులకు మనం చేసాం. ఇవాళ ఇంకా కొంత వర్కింగ్ డే అవటం వల్ల తక్కువ మంది వచ్చారు, కానీ మామూలుగా వేలాది మంది మహిళలతోటి మనం చేస్తూ ఉంటాం. విజయవాడలో చేసినప్పుడు 8,000 మందితో చేసాం, తర్వాత ఇంకొక చోట 5,000 మందితో చేసాం, ఇక్కడ 2-3 వేల మంది వచ్చి మన దగ్గర చేయిస్తూ ఉంటాము సువాసిని పూజలు. సో భారతదేశంలో ఉన్నటువంటి
స్త్రీ శక్తికి కూడా మూల కేంద్రంగా ఈ శక్తిపీఠం అనేటువంటిది ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి దృష్టితో మనం ఇక్కడ కార్యక్రమాలన్నీ చేయటం జరుగుతూ నేను ఉంది. చాలా మంది మహిళలతో మాట్లాడానండి. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, మాకు ఇంటి నుంచి సారె తీసుకొని వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ అవును, తీసుకొని అవును, వెళ్తుంటే అవును, అవును. అనేసి. అంటే ఇక్కడ ఏం చేస్తూ ఉంటామంటే స్త్రీ శక్తి స్వరూపము అని అంటే ఏదో ఒక బొట్టు పెట్టి ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వటం అట్లా కాకుండా వాళ్ళని కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా దేవతకి ఎలా షోడశోపచార పూజ చేస్తామో, ఎలా అమ్మవారి నామావళితో పూజ చేస్తామో అదే రకంగా పూజ చేసి చక్కటి చీర, గాజులు, పసుపు కుంకుమలు, ఒక పుట్టింటికి వస్తే ఎటువంటి సారె పెడతారో అటువంటి సారెను మనం అందించటం అనేటువంటిది జరుగుతున్నది. ఇది స్త్రీలందరికీ కూడాను పుట్టిల్లు, ఇక్కడ నుండి పుట్టింటి లక్ష్యాన్ని, సంకల్పాన్ని ఏదైతే ఉన్నదో అది సారెతో పాటు వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళి ఆ స్త్రీ శక్తి ద్వారా ఇవాళ సమాజాన్ని వీళ్ళందరూ కూడా ప్రభావితం చేస్తున్నారు. మీరు చూసినట్లయితే ఇందులో లలితా సహస్రనామ పారాయణ చేయించేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అనేక మంది స్త్రీమూర్తులతోటి, వందల వేలాది మందితోటి సౌందర్యలహరి పారాయణ చేయించేవాళ్ళు ఉన్నారు చాలా మంది మన వాళ్ళు. అంటే ఇక్కడ నుండి మొదలైనటువంటిది సమాజం ద్వారా బయటికి వెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. రైట్ అండి. ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాల్సింది మిమ్మల్ని, తప్పదు. తప్పకుండా. ఎందుకంటే అందమైన రూపం ఇచ్చారు దేవుడు మీకు, తర్వాత మంచి సంస్కారం ఉంది, అన్ని రకాలుగా కూడా మీరు మంచి స్థానంలో ఉన్నారు. మీరు ఎందుకు ఒక సన్యాసిగా మారాల్సి వచ్చింది? ఎందుకు ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతనలోకి మారారు? ఎందుకు వచ్చారు? తప్పకుండా. నేను బై ప్రొఫెషన్ నేను డాక్టర్ని. అదే డాక్టర్ కూడా. డాక్టర్లకు వచ్చినంత వైరాగ్యం ఎవరికి రాదని చెప్పుకోవాలి. మామూలుగా డాక్టర్లు దేవుళ్ళని నమ్మరు అంటారు, కానీ ఒక పక్క పిడియాట్రిక్ వార్డులో న్యూ బోర్న్ బేబీస్ పుడుతూ ఉంటారు, మరొక చోట చూస్తే ఐసీయూ, అది అయిపోయాక మార్చురీలో డెడ్ బాడీస్ని చూస్తూ ఉంటారు. జననం మరణం ఒకే చోట చూడటం అనేటువంటిది జరుగుతుంది. అది వైరాగ్యానికి తొలిమెట్టు. అది కాక ప్రధానంగా ఏంటంటే మా గురుదేవులైనటువంటి సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు పూర్వాశ్రమంలో మాకు బంధువులు. సో చిన్నతనం నుండి కూడాను ప్రధానంగా మా అమ్మ గురించి చెప్పుకోవాలి నేను. రామాయణం, భారతం, భాగవతం, దేవీ కథలు ఇవన్నీ చెప్తూ పెంచటం వల్ల ఒక దైవత్వం మీద నాకు చిన్ననాటి నుండే కూడాను ఒక అద్భుతమైనటువంటి ఒక భావన కలగటం. దైవం మానుష రూపేణ, మామూలుగా డాక్టర్లను అదే అంటారు, వైద్యో నారాయణో హరిహి. ఆ భావనలోనే నేను ఉండి మెడిసిన్ పూర్తి చేయటం అనేటువంటిది జరిగింది. అయితే నేను నా 16వ ఏట నుండి కూడా స్వామివారి దగ్గర మంత్రోపదేశం తీసుకొని సాధన చేయటం అనేటువంటిది జరిగింది. మామూలుగా చెప్పాలంటే నవ్వుతారేమో కానీ చాలామంది క్లాస్ బుక్స్ చదువుతుంటే నేను ప్రాక్టికల్స్కి వెళ్ళే ముందు అష్టోత్తరం చదువుకున్నది, మంత్రం చదువుకొని వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది, బుద్ధిని ప్రచోదనం చేస్తుంది అనేటువంటి భావనతో ఉంటూ స్వామివారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్న తర్వాత అమ్మవారి అనుగ్రహం కలగటం, స్వామివారి ఆశీస్సుల వల్ల దేవతలే గురువులుగా మారి నాకు మంత్రం చెప్పటం, ఆ మంత్రం చెప్పిన తర్వాత ఈ ఆశ్రమం మీద అంటే మామూలుగా ఉన్నటువంటి గృహస్థాశ్రమం మీద ఉన్నటువంటి భావన తొలగిపోవటం, వైరాగ్యం కలగటం, వీటి వల్ల స్వామివారు నాకు సన్యాస దీక్ష ఇవ్వటం జరిగింది. అయితే ఈ సన్యాస దీక్ష ఇచ్చే ముందు కూడా నన్ను వెంటనే ఇవ్వలేదు, పరీక్షించారు. ఇప్పుడు మంచి కుటుంబంలో, సంపన్న కుటుంబంలో పుట్టి చదువుకొని ఈ చదువుకొని ఈ వయసులో ఉన్న అమ్మాయికి సన్యాసం ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు గురువు గారు ఎలా ఇస్తారు? శిష్యులకు పరీక్షిస్తారు. ఆ పరీక్షలో పాస్ అయితేనే దానికి తగినట్లుగా అధికారమైనా లేదంటే ఏదైనా సరే వాళ్ళు ఇవ్వదలుచుకున్న స్థానాన్నైనా ఇస్తారు. అలా కొన్నాళ్ల పాటు, ఒక 5 సంవత్సరాల పాటు మొదట యోగిని దీక్షను ఇచ్చారు కుర్తాళపేట సంప్రదాయంలో. అది నేను ఎలా ఉంటాను, ఎలా చేస్తాను, ఏమైనా ప్రలోభాలకు లోనవుతానా, ఏమన్నా మళ్ళీ పూర్వాశ్రమం మీద ఏదైనా దృష్టి కలుగుతుందా, ఇవన్నీ కూడా పరీక్షించారు. కానీ యోగిని దీక్ష పేరుకైనా మొదటి రోజు నుంచి సన్యాసం కిందే నేను దాన్ని స్వీకరించాను. ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం కలిగిందో, భగవంతుడి సాక్షాత్కారం ఒక వ్యక్తి జీవితాన్ని మార్చివేస్తుంది. కేవలం ఊరికే దేవతలు రావటం, కబుర్లు చెప్పటం, నాతో మాట్లాడారు, ఇవన్నీ కాదు. భగవంతుడు నిజంగా ఒక వ్యక్తికి దర్శనం ఇస్తే ఆ వ్యక్తి జీవితాన్ని మారుస్తాడు. ఆ వ్యక్తి మనసులో ఉన్నటువంటి భావనలను తొలగిస్తాడు. ఎందుకంటే అప్పుడు నేను మెడిసిన్ చదువుతూ ఒక డాక్టర్గా వెళ్ళాను కుర్తాళానికి, చాతుర్మాస దీక్షకి. ఓవర్ నైట్లో జరిగినటువంటి ఒక దర్శనం, ఒక సాక్షాత్కారం ఫలితం నా జీవితాన్ని మార్చింది. అనంతరం ఆ యోగిని దీక్ష అయిన తర్వాత 2017లో పరిపూర్ణమైనటువంటి సన్యాస దీక్షను ఇవ్వటం, ఈ శ్రీశక్తి పీఠాన్ని ప్రారంభించేయటం అనేటువంటిది జరిగింది. ఇంట్లో వాళ్ళు అపోజ్ చేయలేదా అండి? సన్యాసం తీసుకోవాలంటే తల్లి అనుమతి ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. యోగిని దీక్ష ఇచ్చినప్పుడు మా అమ్మ కొంచెం బాధపడింది. ఒక్కదానే నేను
మా పేరెంట్స్కి నేను ఒక్కదాన్నే. అయితే మా అమ్మ అన్నది స్వామివారితోటి, నేను అమ్మవారిని ప్రార్థించి మా అమ్మాయి మనసు మారుస్తాను అని అన్నది. తప్పకుండానమ్మా, ఎవరైనా దేవతలు నేను ప్రార్థిస్తే వాళ్ళే మారేటట్లుగా చేస్తారు అన్నారు వాడు. 5 ఏళ్ళు అయ్యాక వచ్చింది, అమ్మవారు మనసు మార్చిందండి, మా అమ్మాయిది కాదు నాది. మా అమ్మాయి అంటే అప్పటికే జరిగినటువంటి అనేక సంఘటనలు, ఆమె చూసినటువంటి మహత్పూర్వకమైనటువంటి కొన్ని మహిమాన్విత సంఘటనలు చూడటం వల్ల మా అమ్మాయిని ఇంటికి పరిమితం చేయటం అనేటువంటి భావన తప్పని నేను తెలుసుకున్నాను. మా అమ్మాయికి సన్యాసం ఇవ్వండి స్వామివారు, ఆమె వల్ల కొన్ని వేల మంది లక్షల మందికి ఉపయోగం జరుగుతుంది అని ఆమె అనటం, దానివల్ల సన్యాసం తీసుకోవటం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే శంకర్లైనా సరే అమ్మ అనుమతి లేకుండా సన్యాసం తీసుకోవటం అనేది అసలు లేదు. తల్లి అనుమతి ఇస్తేనే సన్యాసం తీసుకోవాలి. సూపర్ అండి అసలు. కానీ ఇక్కడ చాలా మంది చెప్తున్నారు, మీ దగ్గర తీసుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో, లేకపోతే మీరు బోధించేటువంటి ఆ తత్వం కానీ, వాటన్నిటి వల్ల మా జీవితాలే మారాయని చెప్తున్నారండి. దేవి కృప అన్నారు కదా, మమ్మీ అన్నారంట, జనం కోసం, ప్రజల కోసం, లేకపోతే సంఘం కోసం పనిచేయాలి. అది నిజంగా నెరవేరు. అది అందులో నా గొప్పతనం ఏమీ లేదు, మా గురువు గారి గొప్పతనం, ఋషుల గొప్పతనం. వాళ్ళు ఏ మంత్రములైతే ఇచ్చారో, వాళ్ళు ఏ మంత్రములైతే ఆరాధన చేశారో అవే మంత్రాలను మనం ఇవ్వటం జరిగింది. కాకపోతే ఉపదేశం చేయటం జరిగింది. కాకపోతే సరైనటువంటి గురు పరంపర రావటం వల్ల, నేను సన్యాస దీక్ష తీసుకోవటం వల్ల, నాకు దీక్షకి ఇచ్చినటువంటి మా గురువు గారు, వారు మహామంత్ర సిద్ధులు, వారికి ఉన్నటువంటి గురు పరంపర వల్ల, ఇలా గురు పరంపర అవిచ్ఛిన్నంగా రావటం వల్ల ఆ మంత్రానికి ఉన్నటువంటి శక్తి, మన వాళ్ళు చేసేటువంటి సాధన, ప్రధానంగా ఇక్కడ దేవతను దర్శించుకోవటం వచ్చినటువంటి శక్తి, ఇది ప్రధానం అన్నిటికంటే కూడాను. ఇక్కడ ఈ క్షేత్రంలో వచ్చి దర్శనం చేసుకుంటే 100% ఏది కోరుకుంటే అది జరిగే తీరుతుంది అని చెప్తున్నారు అందరూ. అవును, వాళ్ళ అనుభవాల వల్ల అది చెప్తూ ఉండటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దేవతల్ని కనుక గమనిస్తే ఇంతకుముందు ఎక్కడా లేనటువంటి విధంగా మనం చూడొచ్చు. ఉదాహరణకి మనకి పాతాళ శ్వేతవారాహిదేవి ఉన్నది. మనం మామూలుగా ఏ పూజ చేసినా కూడా శ్వేతవరాహ కల్పం అని చెప్పుకుంటాం. ఆ శ్వేతవరాహ కల్పానికి కారణమైనటువంటి స్వామి వరాహస్వామి. ఆ వరాహస్వామికి ఆ శ్వేత వర్ణం ఇచ్చినటువంటి దేవి వారాహిదేవి. అందులోనూ మన తిరుమల కూడా వరాహస్వామి క్షేత్రం, అక్కడే వెంకటేశ్వరుడికి కూడా ఆయన స్థానం ఇచ్చాడు. ఆ వరాహస్వామి యొక్క స్త్రీ రూపం, ఆయన శక్తికి మూల కారణమైనటువంటి శ్వేతవారాహిదేవి ఇక్కడ ప్రధానమైనటువంటి దేవతగా భక్తుల కోరికలు తీరుస్తున్నది. ఆ తర్వాత మీరు చూస్తే స్వర్ణ కుబేర స్వామి. మామూలుగా మనం తెలుసు, వడ్డీ కాసుల వాడి దగ్గర వడ్డీ వసూలు చేసుకుంటూ వెళ్తాడని. ఆ వెళ్ళే స్వామి ఇక్కడ భక్తులు పిలిస్తే కాసేపు ఆగి వెళ్తాడు, వాళ్ళకి ధనాన్ని ఇస్తాడు అనేటువంటి దృష్టితో ఇక్కడ స్వర్ణ కుబేర స్వామిని కూడా మనం ఏర్పాటు చేయటం జరిగింది. స్వామి ఆరాధనతోటి అనేక మంది తమ ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకున్నారు. అటువంటి స్వర్ణ కుబేర స్వామి ఇక్కడ మనకి కొలువై ఉన్నాడు. అందులో ఇవాళ శుక్రవారం స్వామికి ప్రత్యేకమైనటువంటి సేవలు జరిగేటువంటి రోజు. నాకు మన టెంపుల్లో ఇంకొక స్పెషల్ అండి, ఏంటంటే మరకత రూపంలో ఉన్నటువంటి, అంటే ఆ కలర్లో ఉన్నటువంటి అమ్మవారు కాళీమాత. ఇక్కడ కూడా నాకు తెలిసి అసలు ఇండియాలోనే లేదు. నేను ఇండియా కాదు అసలు, ఆ మాటకు వస్తే ప్రపంచంలో లేకపోవచ్చు. మీరు చాలా ఆస్ట్రేలియా నుంచి తీసుకుని, ఆస్ట్రేలియన్ జైన్ తోట. అవును, మరకతం. ఒకసారి చెప్పరా? తప్పకుండా. ఇక్కడ అమ్మవారు మనకది మీరు అన్నట్లుగా ఎక్కడా లేదు ఇటువంటి మరకత వర్ణంతో ఉన్నటువంటి కాళీ రూపం. ఎందుకు మరకత వర్ణంతో అమ్మవారు ఇక్కడ ఉన్నది అని అంటే, అది అమ్మవారు కోరినటువంటి కోరిక. తనను మరకత వర్ణ రూపంతో ఇక్కడ ప్రతిష్ఠించమని అడిగింది. మరకత వర్ణంతో ఉన్నటువంటి కాళీ రూపముల గురించి కూడా మనకి శాక్తేయ తంత్రంలో, ముఖ్యంగా కాళీదేవికి సంబంధించినటువంటి పురాణములలో కనిపిస్తున్నది. మామూలుగా మనం కాళిదాస మహాకవి కథ చెప్పుకుంటాం. కాళీదేవిని చూడంగానే ఆయన శ్యామలా దండకం జరిగాడు అని చెప్పి, మాణిక్య వీణ ముపలాలయంతి అంటూ మాతా మరకత శ్యామ, ఆ శ్యామ కాళి అనేటువంటి ఒక రూపం ఉన్నది. ఆమె ప్రేమ స్వరూపం. ఇక్కడ అమ్మవారిని చూస్తే ప్రేమగా ఉంటుంది, కరుణామూర్తిగా ఉంటుంది, భయంకరంగా ఉండదు అస్సలు. ఇక్కడ ఉన్నటువంటి దేవి ప్రత్యేకత ఏంటంటే, మరకత వర్ణం
మన శరీరంలో యోగ శాస్త్రంలో ఒక మాట చెప్పారు. మన శరీరంలో షట్చక్రములు ఉంటాయి. అందులో హృదయ స్థానంలో ఉండేటువంటి అనాహత చక్రం మరకత వర్ణంతో ఉంటుంది. అందుకనే మన ప్రకృతిని చూడంగానే మన హృదయంలో ఒక పులకింత రావడానికి కారణం ఏమిటి అని అంటే ఆ వర్ణం ఈ వర్ణాన్ని చూసి ఆకర్షించబడుతుంది. అలాగే దేవిని చూడంగానే మనల్ని దేవి ఆకర్షించటం, దేవి మన కోరికలు తీర్చటం, మన హృదయంలో కోరుకున్నటువంటి కోరికలు తీర్చటం, అది ప్రధానంగా ఇక్కడ అమ్మవారు మరకత వర్ణంలో మరకత కాళిగా ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు ఉన్నాను అని చూపించడానికి ఇక్కడ మన దేవతలు ఏమిటంటే వాళ్ళకి ఏం తక్కువ చేస్తే వాళ్ళు ఊరుకోరు. ఉదాహరణకి ఇందాక వారాహిదేవి, ఇక్కడ కింద పైన మనం ఏసీస్ పెట్టాం. కింద వారాహిదేవి ఉన్నది, శ్వేత వారాహిదేవి. ఆమె ఒకరోజు రాత్రిపూట మన వాళ్ళు ఏసీ వేయటం మర్చిపోయారు. ఆ రోజు రాత్రి కల్లో కనిపించి నాకు గాలి లేదు, ఊపిరాటం లేదు, మీరు ఏం చేస్తున్నారు, నాకు ఏసీ వేయకుండా అని అడిగింది. నిజంగా అమ్మవారికి ఏసీ అవసరం ఉంటుందా? ఉండదు. కానీ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పటం కోసం చూపించేటువంటి నిదర్శనం. ప్రాణప్రతిష్ఠ చేసాం కింద. ప్రాణప్రతిష్ఠ అంటే దేవాలయం ప్రారంభం చేసినటువంటి మొదటి రోజు వారాహిదేవి దగ్గరికి ఉదయాన్నే వెళ్ళి తలుపులు తీయంగానే ఆ తీసినటువంటి వ్యక్తి ఎగ్గిరంత దూరాన పడ్డాడు. లోపల నుంచి వచ్చినటువంటి వారాహి శక్తితో ఝూంకారం వచ్చింది, పెద్ద శబ్దం. ఇప్పటికి కూడా అమ్మవారి పూజ జరుగుతూ ఉన్నప్పుడు అటువంటి శబ్దాలు అమ్మవారి దగ్గర నుంచి రావటం అనేటువంటివి మన వాళ్ళు చాలా మంది విన్నారు, గమనించారు. అంటే ఇక్కడ దేవత నేను ఇక్కడ ఉన్నాను, మీరు రండి, మీ కోరికలు తీరుస్తాను అని చెప్పటానికి చూపిస్తున్నటువంటి సూచనలు. అలాగే ఇక్కడ అమ్మవారు ఉన్నది. ఒక 3 ఏళ్ల క్రితం ఇక్కడ బాగా వరదలు వచ్చాయి. రాయల చెరువు గురించి అప్పుడు న్యూస్లో కూడా బాగా వచ్చింది. వచ్చినప్పుడు సుమారుగా కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడాను దేవాలయం అంతా మునిగిపోయింది నీళ్ళలో. మునిగిపోతే 40 రోజుల పాటు తెరవలేదు. 40 రోజుల పాటు అమ్మవారికి నైవేద్యాలు లేవు, పూజలు లేవు, ఏమీ లేవు. 41వ రోజు అంతా సద్దుమడిగిన తర్వాత వచ్చి తలుపు తెరిచాం అమ్మవారిది. తెరవంగానే అసలు లోపల అప్పుడే పూజ చేసినట్టుగా మల్లెపూల జాజిపూల వాసనతోటి అద్భుతంగా చిరునవ్వుతోటి అమ్మవారు దర్శనం ఇస్తుంది. ఆ రోజు ఒకటే ఇక్కడ ఉన్నటువంటి సిద్ధుల కొండ అని అంటారు, ఎదురుకొండ ఉన్నటువంటి కొండని మానవులు చేయలేనటువంటి సమయంలో మహనీయులు వచ్చి పూజ చేస్తున్నారు. వేసిన తలుపులు వేసినట్లుగానే ఉంటాయి. సాయంకాలం తలుపులు తెరిచేటప్పటికి ఉదయం లేనటువంటి పుష్పాలు, అక్షింతలు అమ్మవారి పాదాల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఉదయం మామూలుగా వెలిగించినటువంటి దీపం మధ్యాహ్నానికి కొండెక్కుతూ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం దీపారాధన చేయాలి. తలుపులు తెరిచేటప్పటికి ఎవరో దీపారాధన చేసేసి ఉంటారు. మన అర్చకులు చాలా ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఒకరోజు అమ్మవారికి అభిషేకం చేయాల్సి వచ్చింది, ఏదో కొన్ని కారణాల వల్ల చేయలేదు. సాయంకాలం అయ్యేటప్పటికి అమ్మవారు ఒళ్ళు మొత్తం నీళ్లతో తడిసిపోయి ఉన్నది. అప్పుడు వస్త్రాన్ని మార్చటం చేయటం. అందుకని ఏంటంటే ఇక్కడ దేవత వాళ్ళు అడుగుతారు, ఏదైనా తక్కువ చేస్తే ఊరుకోరు. మేము వచ్చి ఇక్కడ ఉన్నాం, మీరు పిలిచారు, మేము వచ్చాము అనేసరిగా చూసుకోకపోతే ఎలా? ఖచ్చితంగా అది ఉండి తీరాలి. ఆ డిసిప్లిన్ అనేది ఉండాలి మనకి. అది ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి ఇక్కడ దేవతలు తాము ఉన్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ ఉన్నారు. ఒకసారి ఇందాక ఎవరో చెప్తున్నారండి, లోపలంతా కూడా అక్షింతలు పడి ఉన్నాయంట. అసలు ఏమి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే పొద్దున వచ్చేసరికి అక్షింతలు చల్లినట్లుగా అమ్మవారి పాదాల దగ్గర పూజ చేసినట్లుగా అలా ఉన్నాయి. తలుపులు వేసినట్లుగానే ఉంటాయి. మళ్ళీ తలుపులు తెరిస్తే అక్కడ దేవత దగ్గర ఎవరో వచ్చి పూజలు చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి ఒక సంఘటన జరిగింది. అమ్మవారి కోసం పూలు చేద్దామని చెప్పి పూల మొక్కలు తెప్పించాం. మొదటి పువ్వు వచ్చింది. వస్తే చాలా అందంగా ఉంది. అది అమ్మవారికి అలంకరిస్తే బాగుంటుంది కదా అని చెప్పి వచ్చాం. మధ్యాహ్నం 3 అయింది. సాధారణంగా 4:30-5కి తలుపులు తెరుస్తాం, అమ్మవారి విశ్రాంతి తీసుకునే సమయం కదా అని చెప్పి. సరే కడియ తీశారు. తలుపులు తోస్తుంటే ఓపెన్ రావట్లేదు లోపలికి. తలుపులు కొడుతున్నాను నేను, అమ్మ ఒకసారి వస్తానమ్మా, మన వాళ్ళందరూ చూస్తున్నారు. తలుపులు తీసి లోపలికి వస్తూ ఉండేటప్పటికి ఆమె కన్నులు ఇట్లా మూసి ఇలా తెరిచి, ఒక నిద్రలో ఉన్నటువంటి దేవతలాగా తెరిచి చూడటం అనేటువంటిది మన వాళ్ళందరూ కూడా వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూశారు. అమ్మ ఇంకెప్పుడు ఇలా డిస్టర్బ్ చేయము, ఏదో మంచి పువ్వు వచ్చిందని చూపిద్దామన్న దృష్టితో వచ్చాము అని చెప్పి అందుకని అమ్మవారు తలుపులు కొట్టడం చేయటం అవన్నీ కూడాను బాగా చేస్తుంటుంది అమ్మవారు. అలాగే ఆమెకు రాత్రిపూట పవళింపు సేవలో పాలు పెడుతూ ఉంటాం. దాంట్లో కుంకుమ పువ్వు వేస్తూ ఉంటాం. ఒకరోజు కుంకుమ పువ్వు వేయకపోయేటప్పటికి ఉదయం లేచేటప్పటికి ఆమె కుంకుమ అంతా అందులో పడి నీళ్ళలో అదే పాలలో పడి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆమె ముక్కుకు ముక్కెర ఉంటుంది, ముక్కు పుడక. ఆమె కూడా అన్ని మారుస్తూ ఉండాలి. నచ్చకపోతే అక్కడున్న ముక్కు పుడక ఇక్కడ పడుతుందంట. చెప్పారు విసిరేస్తుంది, అస్సలు మొహమాట పడదు. ఉండాలి, అలా ఉంటేనే మనం కూడా ఆమె పలుకుతుందనేటువంటి నమ్మకం మనకి కలుగుతుంది. మనం ఆమెను పూజిస్తాము.
తద్వారా మన కోరికలు తీరటం మాత్రమే కాకుండా మనం ధర్మబద్ధంగా ఉంటాం. తప్పు చేస్తే అమ్మవారు ఏం చేస్తుందో శిక్షిస్తారు, శిక్షిస్తుంది ఖచ్చితంగా. అని చెప్పి. అందుకని ఇక్కడ కోరికలు తీరాలనుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ అమ్మవారు ఎదురుకుండా శూలబంధనం అని ఉన్నది, ఆమె చూస్తూ ఉంటుంది. ఓకే అండి. ముడుపు తీసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ ముడుపు ఆ శూలబంధనానికి కట్టి వెళ్ళిపోతారు. ఆ దేవి చూస్తూ ఉండటం వల్ల ధర్మబద్ధమైనటువంటి కోరికలు అన్నీ తీరుస్తుంది దేవత ఇక్కడ. ఓకే, మళ్ళీ తీరి వచ్చి మొక్కు తీర్చుకొని వెళ్తారు. తీర్చుకుంటారు. కొన్ని వేల మంది వస్తున్నారు, అట్లా కొన్ని వేల మంది వస్తున్నారు. అందులో రేపు వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, స్టార్ట్ అవుతుంది. కొన్ని వేల మంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ. అతి శక్తివంతమైనటువంటి వారాహి ఇక్కడ మనకున్నది. అలాగే మరకత శక్తి కాళి మనకున్నది ఇక్కడ అమ్మవారు. చాలా గొప్ప శక్తిపీఠం అండి, నిజంగానే శక్తిపీఠం ఇది. నిజంగానే శక్తిపీఠం ఇది. చాలా మంది దేవతలు బయట, ఒక్కసారి తప్పకుండా అక్కడ ఈ శక్తిలో ప్రధానమైనటువంటి భాగం వాళ్ళకు కూడా ఉన్నది. మనకి ఇక్కడ చాలా మంది దేవతా మూర్తులు కనిపిస్తున్నారు. ఒక్కసారి మనకు మొత్తం 10 మంది కనిపిస్తారు. ఇటు 5 ఉన్నారు, అటు 5 ఉన్నారు. వీళ్ళు దశమహావిద్యా దేవతలు. అంటే వెంకటేశ్వర స్వామికి దశావతారాలు ఎంత ప్రధానమైనటువంటివో, శాక్తేయంలో అమ్మవారి యొక్క 10 రూపాలను దశమహావిద్యా రూపములుగా మనం పూజిస్తాం. ఈ దేవతలు 10 దిక్కుల నుండి ఉన్నటువంటి శక్తిని ఆకర్షిస్తూ ఉంటారు. ఆ శక్తి అమ్మవారిలో నిక్షిప్తమయ్యేటట్లుగా పైనుంచి ఆకాశ శక్తి, కింద నుంచి పాతాళ శక్తి, దశమహావిద్యల శక్తి మొత్తం కూడా కాళీదేవిలో నిక్షిప్తమయ్యేటట్లుగా ఇక్కడ దేవాలయ నిర్మాణం అనేటువంటిది యంత్రాలను ఉపయోగించి చేయటం అనేటువంటిది జరిగింది. ఇవ మాతంగి రాజశ్యామలాదేవి ఈ మధ్య చాలా ట్రెండింగ్ పాపులర్ లో ఉన్నటువంటిది చేస్తూ ఉన్నారు చాలా మంది. సో ఈమె ఇక్కడ మాతంగి దేవి మనకి కనిపిస్తూ ఉన్నది. అలాగే షోడశి లలిత అని అంటాం. మామూలుగా లలితాదేవి చరిత్ర చూస్తే అమ్మవారి లలితాదేవికి ఈమె మంత్రినిగా కనిపిస్తుంది. కానీ దశమహావిద్యలు వచ్చేటప్పటికి ఇద్దరిని కూడా సమానమైనటువంటి స్థానంలో పెట్టారు అక్కడ మనకి. ఈ మాతంగిదేవి మనకు తెలిసినటువంటిది, అధికారాన్ని, వశీకరణ శక్తిని, వాక్శక్తిని ఇస్తుంది. లలితాదేవి ఆమె మనశ్శాంతిని, సుఖ సంతోషాలను, ఇంట్లో శుభకార్యాలు జరిగేటట్లుగా చేసేటువంటి దేవత. ఈమె కమలాత్మికాదేవి అని అంటారు. అంటే లక్ష్మీ స్వరూపం. దశమహావిద్యలలో ఉన్నటువంటి కమల అంటే లక్ష్మీదేవి. ఆ ఆత్మస్వరూపమైనటువంటి దేవిగా, కమలాత్మికాదేవిగా మనకు ఐశ్వర్యప్రదాయినిగా దశమహావిద్యలలో కనిపిస్తున్నది. ఈమె భువనేశ్వరీ దేవి. భువనేశ్వరీ దేవి అంటే ఈశ్వర శబ్దం చూడండి, అధికారాన్ని ఇచ్చేటువంటి దేవి. ఈశ్వరి, అధికారాన్ని ఇచ్చేటువంటి దేవత భువనేశ్వరీ దేవి. అలాగే తారాదేవి, తరింపజేసేటువంటి దేవత, మోక్షాన్ని ఇచ్చేటువంటి దేవత, విద్యను ఇచ్చేటువంటి దేవత. ఈ దేవతలందరి జయంతులు కూడా మనం ఇక్కడ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా దసరా సమయంలో కాళీదేవికి ఈ దేవతల అలంకారాలు వేస్తాం. భారతదేశంలో ఎక్కడా వేయరు. శక్తి శాక్తేయం అంటే శక్తిపీఠమే అన్నట్లుగా ఇక్కడ అమ్మవారికి అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అటువైపు ఉన్నటువంటి దేవతలను చూద్దాము. ఈమె కాళీదేవి, దశమహావిద్యలలో తొలి దేవత అమ్మవారు. ఈమె కాలాన్ని జయించేటువంటి శక్తి, దీర్ఘాయురారోగ్యములు ఇస్తుంది అమ్మవారు. అలాగే ఈమె ప్రత్యేకమైన దేవత. ఈమె శిరస్సు ఉండదు, చిన్నమస్తాదేవి. మొండెం మీద శిరస్సు ఉన్నటువంటి అసిరమ్మ అనే పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఈ దేవత వజ్రశక్తి, ఆరోగ్యాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా ప్రకృతిని శాసించేటువంటి పరమేశ్వరి. ఇంద్రుడి శక్తి ఏదైతే ఉన్నదో ఆ వర్షాలు కురిపించటం, ఆ మెరుపులు రావటం, ఆ మెరుపుకు కావలసినటువంటి శక్తిని ఇచ్చేటువంటి దేవత వజ్రవైరోచిని. మామూలుగా నిప్పు నీరు ఒక చోట ఉండవు, కానీ మనకు వర్షం పడేటప్పుడు ఆ అగ్నిస్వరూపంగా విద్యుత్ శక్తి వస్తుంటుంది. ఆ 2 అసాధ్యాలన్నిటినీ సాధ్యం చేసి తన దగ్గర పెట్టుకున్నటువంటి దేవత వజ్రవైరోచిని దేవి. అలాగే ఈమె త్రిపుర భైరవీ దేవి. భైరవుడు అంటే భయంకరమైనటువంటి వాడు, భయాన్ని పోగొట్టేటువంటి వాడు. కాలభైరవుడు తెలుసు మనకు, అన్ని చోట్ల ఉంటాడు. కాశీక్షేత్ర రక్షకుడు ఇక్కడ మనకు కూడా ఉన్నాడు. ఆ భైరవుడి యొక్క స్త్రీ శక్తి స్వరూపం భైరవి. రాక్షస సంహారం చేయటం మాత్రమే కాకుండా భయాలను తొలగించి భక్తులను రక్షించేటువంటి దేవిగా ఈ దేవిని గురించి చెప్పారు. ఇవాళ ఈమె మనకు ప్రధానమైనటువంటి దేవత. ఇవాళ ఈ అమ్మవారి జయంతి. ధూమావతి దేవి. మిగిలినటువంటి దేవతలందరూ కూడాను సువాసిని స్వరూపాలుగా ఉంటే ఈమె పూర్వ సువాసినిగా ఉంటుంది. భర్త లేనటువంటి స్వరూపం ఈమెది. అందుకే నాకు అర్థం కాలేదండి, నుంచి చూస్తున్నా గానీ బొట్టు లేదు. అవును, తెల్ల చీర కట్టారు, అర్థం కాలేదు. ఎందుకు అని అంటే పూర్వ సువాసిని అయినంత మాత్రాన బొట్టు పెట్టుకోకూడదు అని ఏమీ లేదు, పూలు పెట్టుకోకూడదని ఏమీ లేదు. కానీ ఈ దేవతని ఈ రూపంతో ఎందుకు అలంకరిస్తున్నాము అంటే సమాజంలో చాలా మందికి పూర్వ సువాసులు అంటే చులకన. వాళ్ళు ఎదురొస్తే అపశకునమని, వాళ్ళని చూడకూడదని, వాళ్ళు పూజలకు పనికిరారని, ఇలాంటి అనేక అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు తీర్చడం కోసం స్వయంగా పార్వతీదేవి తీసుకున్నటువంటి రూపం
ధూమావతి రూపం అనేటువంటిది. దక్షయజ్ఞ వాటికలో సతీదేవి ఆమె శరీరం దహించిన తర్వాత ఆ బూడిదలో నుంచి ధూమం అంటే పొగ, ఆ బూడిద పొగలో నుంచి వచ్చినటువంటి దేవత ధూమావతి. ఈమె వాహనం కాకులు, శని దోషాలన్నిటినీ కూడా తొలగిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ధూమావతి మంత్ర హోమం చేస్తూ ఉంటే కాకులు వచ్చి వాళ్తూ ఉంటాయి భక్తులకు. అలాగే రాజశ్యామల హోమం చేసినప్పుడేమో చిలుకలు రావటం. ఏంటంటే భక్తులకు వాళ్ళకు ఒక ప్రోత్సహించేటువంటి విధంగా అమ్మవారు నేను ఉన్నాను, నేను రక్షిస్తాను అని చెప్పేటువంటి విధంగా చేసేటువంటిది. అటువంటి ధూమావతి జయంతి ఈరోజు. మరొక సందర్భంలో ఏంటంటే అమ్మవారు ఆమె ఆకలితో శివుణ్ణి మింగేస్తే పరమేశ్వరుడు ఆమె పొట్టలో ఉదరంలో ఉన్నాడు. ఉంటే ఆయన అగ్నిస్వరూపుడు కదా, అమ్మవారి శరీరం అంతా కూడా ఆ అగ్ని వచ్చినటువంటి జ్వాలల వల్ల బూడిద వర్ణంలో మారి పొగలు వచ్చాయి ఆమె శరీరంలో నుంచి. ఆమె ధూమావతి. పరమేశ్వరుడు అన్నట్ట, ఆయనకు మరణం ఉండదు కదా, ఆ పరమేశ్వరుడు పొట్టలో ఉండి పూర్వ సువాసులకు కూడా నువ్వు తగినటువంటి స్థానాన్ని సమాజంలో కల్పించు, నేను ఈ పొట్టలోనే ఉన్నాను, కానీ భర్త లేకుండా కూడా స్వతంత్రురాలైనటువంటి స్థితి రావటం అనేకముల జీవితంలో జరుగుతూ ఉంటుంది. అది పరమేశ్వరి ఇచ్చ, పరమేశ్వర ఇచ్చ. ఎవరి ఆయువును ఎవరు ఆపటం అనేటువంటిది కొన్నిసార్లు జరగదు. కానీ వాళ్లకు కూడా గౌరవమైనటువంటి స్థానం ఉన్నది ఈ సమాజంలో. అందుకని ఆ రూపంలో ఆ చీరలో ఇప్పుడు ఆమెకు రంగు చీరలు కట్టచ్చు, బొట్టు పెట్టచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఆ రూపంలో ఉన్నటువంటి స్త్రీని కూడా సమాజంలో గౌరవించాలి, సమానంగా చూడాలి అనేటువంటి దృష్టితో దేవతకు ఆ రూపంలో ఉంచటం, ఆ రూపంలో ఆరాధించటం అనేటువంటిది జరుగుతుంది. కానీ మన శక్తిపీఠంలో మీరు ఇలా స్పెషల్గా పెట్టడం అనేది నిజంగా గ్రేట్ అండి. స్త్రీని అన్ని రూపాల్లో పూజించాలి అనేటువంటిదే మన సూత్రం, సిద్ధాంతం. ఆ అన్ని రూపాల్లో ఇదొక రూపం. ఈమె బగళాముఖి దేవి. అక్కడ చూడండి, రాక్షసుడి నాలుక పట్టుకొని ఉంటుంది అంటే ఆపుతుంది, స్తంభన చేసేటువంటి దేవత. ఎవరైనా చెడు పనులు చేసినా, చెడు ప్రయోగాలు చేసినా, శత్రువులు ఇబ్బంది పెడుతున్నా వాళ్ళని చేయకుండా కట్టేస్తుంది. మామూలుగా వాక్ కట్టు అని అంటారు, కట్టేయటం. వాళ్ళు పనులు చేయకుండా వాళ్ళ చుట్టూ కూడా ఒక తాడులాగా కట్టేసి పడేస్తుంది. అంటే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళను ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళని ఆపించేసేటువంటి దేవతగా బగళాముఖీదేవి మనకు కనిపిస్తున్నది. ఇలా అమ్మవారు మానవ జీవితంలో ఒక మనిషికి కావలసినటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి విధంగా ఈ 10 రూపాలు, ఒక్కొక్క రూపం ఒక్కొక్క ప్రత్యేకతతోటి విద్య, ధనము, ఆరోగ్యం, వివాహం, సంతానం, అలాగే ఉన్నటువంటి దుష్టగ్రహ బాధ తొలగటం, గ్రహచార దోషాలు తొలగటం, దీర్ఘాయుర ఆరోగ్యములు ఇవ్వటం, ఇవన్నీ ఏవైతే కావాలో అవన్నీ కూడా ఇవ్వటానికి ఆమె తీసుకున్నటువంటి 10 విభిన్నమైనటువంటి రూపాలే ఈ దశమహావిద్యా దేవతలు. సూపర్ అండి. అసలు తర్వాత నేను ఇంకొకటి విన్నాను, ఏంటి అంటే అరటిపళ్ళు, చాలా అరటిపళ్ళు కనిపిస్తున్నాయి. స్వామివారిని పూజించారు, హనుమాన్ స్వామిని. అవును, వీరాంజనేయ స్వామి. అవును అవును. ఏంటి అండి ఆ స్పెషల్ ఏంటి? ఎందుకు అన్ని పళ్ళతోటి పూజించారు? మనకి హనుమంతుడు ఇక్కడ మలయాళ హనుమంతుడి పేరుతో స్వామి ఉన్నాడు. మలయాళ దేశంలో స్వామికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక మంత్ర విద్య ఉన్నది. అది ఎక్కువ సాధన చేయకుండా, ఎక్కువ స్మరించకుండానే చాలా తొందరగా భక్తులను సిద్ధించేటువంటిది. ఆ రూపంతో స్వామిని మనం ఇక్కడ పెట్టాం. అయితే స్వామికి అరటిపండ్లు అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అందుకని ప్రతి హనుమత్ జయంతికి కూడా 1,00,000 అరటిపండ్లతోటి స్వామిని మనం ఇక్కడ ఆరాధన చేస్తాం. ఆ సమయంలో స్వామి కళ్ళు తెరిచినటువంటివి కూడా మన దగ్గర ఉన్నాయి. మరి అన్ని పళ్ళతో చక్కగా ఆయన ఆరాధిస్తే, ఒకటే ఇక్కడ సూత్రం ఏంటంటే, ఇక్కడ జరిగే పూజలకు సంతోషించి దేవతలు ఇక్కడికి వచ్చి ఉన్నాము అనేటువంటి విషయం అందరికీ తెలియాలి. ఆ తెలియాలి అంటే ఎక్కడా జరగనటువంటి విధంగా 1,00,000 అరటిపండ్లతో స్వామికి ఎక్కడా జరగదు. అది ఆ పూజ తీసుకోవటం కోసం స్వామి ఇక్కడికి వస్తాడు, వచ్చినటువంటి భక్తుల్ని అనుగ్రహిస్తాడు, ధర్మ మార్గంలోకి ముందుకు తీసుకొని వెళ్తాడు. అది ప్రధానంగా ఇక్కడ మనం చేసేటువంటి కార్యక్రమం. కాలభైరవ స్వామి. అవును, మీరు ఇందాక కూడా చెప్పారు, మన దగ్గర కూడా కాలభైరవ స్వామి. కాశీ క్షేత్ర రక్షకుడు, పరిపాలకుడైనటువంటి స్వామి ఇక్కడ మనకు కొలువై ఉన్నాడు. అయితే ఈ స్వామికి విశిష్ట గురించి చెప్పాలంటే ముందు నాకు సంబంధించినటువంటి ఒక సంఘటన చెప్పాలి. తప్పకుండా. ఇందాక మీరు అన్నారు ఏమిటి, ఎలా నేను ఈ రంగంలోకి రావటం అనేటువంటిది జరిగింది అని. అయితే నాకు దేవతానుగ్రహం కలిగింది, కనిపించినటువంటి దేవత కాలభైరవ స్వామి అని చెప్పాను. అది ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఇప్పుడు నాకు చాలా మంది అనుకున్నారు, ఏదో 25 ఏళ్ళ అమ్మాయి, అప్పుడు నాకు 25 ఇయర్స్, 24-25, 25 ఏళ్ళ అమ్మాయి వచ్చి దేవుడు కనిపించాడని చెప్తుంది ఏంటి? మేము ఇన్ని సంవత్సరాలుగా పూజలు చేస్తున్నాం, హోమాలు చేస్తున్నాం, మాకు కనిపించట్లేదు, ఆమె కనిపించడం ఏంటి? అది హల్యూసినేషన్ అయ్యి ఉంటుంది. నేను స్వామివారిని అడిగాను, ఏమిటి అంటే, ఇచ్చినవాడు భైరవుడు, ఆయన చెప్పాడు మంత్రము, ఆయన్నే అడుగు అని అన్నారు. అడిగితే హోమం చేస్తూ ఉన్నాం స్వామివారి సమక్షంలో.
జరుగుతూ ఉంటే స్వామిని అడిగాను. మా గురువు గారు అన్నారు, ఇగో భైరవుని ఏదో అడిగేవట కదా చూడు అని అన్నారు. అందరూ చూస్తూ ఉన్నారు. హోమకుండంలో నుంచి ఒక వస్తువు బయటకు వచ్చి పడింది. ఏమిటి అని అంటే అది ఏకముఖి రుద్రాక్ష. ఆ భైరవ అనుగ్రహం ఉన్నది, భైరవుడి అనుగ్రహంతో ఇది జరిగింది అనటానికి అందరి సమక్షంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన, నా జీవితాన్ని మలుపు తిప్పినటువంటి సంఘటన. అలా నిరంతరం రక్షిస్తూ ఉండేటువంటి భైరవుడు ఇక్కడ. స్వామికి సంబంధించినటువంటి జయంతి, కాలభైరవ అష్టమి అలాంటివి జరిగినప్పుడు 1,00,000 గారెలతోటి స్వామికి ఇక్కడ హోమం చేయటం అనేటువంటిది జరిగింది. 1,00,000 గారెలు. ఆ హోమం పూర్ణాహుతి సమయంలో అందులో దేవత రావటం అనేటువంటిది అందరూ ప్రత్యక్షంగా దర్శించడం అనేటువంటిది జరిగింది. అగ్నిజ్వాలలు ఆకుపచ్చ వర్ణంతో, తర్వాత పింక్ కలర్లో, ఇట్లా రకరకాల వర్ణాలతో దేవత వచ్చాను అనటానికి గుర్తుగా అద్భుతమైనటువంటి దృశ్యం అనేటువంటిది మనకు ఆ రోజు కనిపించటం అనేటువంటిది జరిగింది. అలా ఇక్కడ స్వామి ఈ క్షేత్రాన్ని కూడా రక్షిస్తూ కోరుకున్నటువంటి భక్తులను, ఎవరైనా సరే ప్రాణాపాయంలో ఉన్న, హాస్పిటల్లో ఉండి ఐసీయూలో ఉన్న చాలామంది వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వెళ్ళి చక్కగా ఆరోగ్యవంతులుగా తిరిగి వచ్చి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి స్వామి. మాతాజీ, ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు 1,00,000 గారెలు, 1,00,000 అరటిపళ్ళు, ఇవన్నీ చాలా టైం పడుతుందేమో కదా అసలు కౌంట్ చేయడానికి? చాలా టైం, చాలా మంది కావాలి, చాలా ధనము కావాలి. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, ఇస్తున్నారు. విచిత్రం ఏంటంటే ఆ 1,00,000 గారెల హోమం చేసినప్పుడు అది కోట్ల రూపాయల్లోనే అయింది. అంత బడ్జెట్ ఎట్లా ఏంటి అని అనుకున్నప్పుడు స్వామి ఒకరికి కల్లో కనిపించి, ఫలానా చోట ఫలాని జరుగుతున్నది, ఆ కార్యక్రమాన్ని నువ్వే మొత్తం కూడా దగ్గరుండి చేయించు అని చెప్పటం, ఆ వ్యక్తి వచ్చి అతడి పేరు కూడా చెప్పకుండా ఇవ్వటం, అతడే స్వయంగా అందరికి ఇచ్చేసేయటం చేయటం అనేటువంటిది జరిగింది ఇక్కడ. అట్లా దేవతలే వాళ్ళకి కావాల్సినవన్నీ జరిపించుకుంటున్నారు. ఎందుకంటే ఇవి చాలా ఎక్కడా చేయనటువంటివి మాత్రమే కాకుండా చాలా శ్రమకుతో కూడినటువంటివి. అటు ధనము, ఇటు జనము, రెండింటినీ కూడా ఆయనే తెచ్చుకుంటున్నాడు, ఆయనే చేసుకుంటున్నాడు. గ్రేట్ అండి. నేను అప్పటి నుంచి చూస్తున్నా. ఫస్ట్ అనుకున్నా ఫ్రిడ్జ్ అనుకున్నా, చూసి తర్వాత వాటర్ అనుకున్నా, ఏది కాదు. ఇది అక్షయ హుండీ కూడా కాదు, హుండీ కూడా కాదు, అస్సలు కాదు. హుండీ కూడా డౌట్ వచ్చింది, అది కూడా కాదు. ఏంటంటే అక్షయ పాత్ర అంటున్నారు. అవును, ఇది అమ్మవారికి ప్రతి పూర్ణిమ నాడు నైవేద్యం పెట్టేటువంటి పాత్ర. 500 కిలోల అన్నం ప్రతి పూర్ణిమ నాడు అమ్మవారికి నివేదనగా సమర్పిస్తాం. అన్నకూటోత్సవము అనేటువంటి ఒక ప్రత్యేక సేవ ప్రతి నెల పూర్ణిమ నాడు ఇక్కడ కాళీదేవికి జరుగుతూ ఉంది. అన్నకూటోత్సవము 500 కిలోల అన్నం, బియ్యం అమ్మవారికి వండి ఇందులో అమ్మవారికి నైవేద్యం పెట్టి భక్తులు కొంతమంది తీసుకొని వెళ్ళటం. అంటే ఆ అన్నకూటోత్సవం నాడు అమ్మవారికి సమర్పించినటువంటి అన్నాన్ని తీసుకొని వెళ్తే ఇంట్లో అన్నానికి లోటు లేకుండా ఉంటుంది అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానం మనకున్నది. ఆ పూజా విధానం ద్వారా అన్నకూటోత్సవం చేసి ఆ 500 కిలోల అన్నము కూడా మనం అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, హాస్పిటల్స్కి, మానవ సేవే మాధవ సేవ, మానవ సేవ మాధవ సేవ రెండు కలిసి వచ్చేటట్లుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు హనుమంతుడికి 1,00,000 అరటి పండ్లు అవి ఇక్కడ ఎవరు తింటారు? అవన్నీ కూడాను అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి, హాస్పిటల్స్కి, అలాగే లేని వాళ్ళకి ప్రసాదం అందించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అలా అందులో భాగంగా ఇది అన్నకూటోత్సవ పాత్ర, అక్షయ పాత్ర అని అంటాం ఇక్కడ. అక్షయంగా ఇందులో అమ్మవారికి ఎవరైతే సమర్పణ చేస్తూ ఆ ప్రసాదాన్ని తీసుకుంటారో వాళ్ళ ఇంట్లో అక్షయంగా అమ్మవారు అనుగ్రహిస్తుంది, అన్నపానాదులకు లోటు లేకుండా అనేటువంటి. నిజంగా నేను ఎక్కడా చూడలేదండి, ఎక్కడా ఉండదు, అస్సలు చూడలేదు. నాకు పైన మీరు ఇందాక చెప్పారు. అవును, మహామేరు, ఆకాశమేరు అని చూద్దాం తప్పకుండా. ఇది ఆకాశమేరువు అని అంటారు. ఆకాశం నుంచి శక్తిని తీసుకొని ఈ దేవాలయానికి, ఇక్కడ ఉన్నటువంటి దేవతలకు అందించేటువంటి ఆకాశమేరువు. మనకు శక్తి అనేటువంటిది ఎప్పుడూ కూడా దివ్యలోకాల్లో నుంచి వస్తూ ఉంటుంది, దేవతలు అక్కడే ఉంటూ ఉంటారు కాబట్టి ఆ శక్తిని ఆకర్షించేటువంటి లక్షణం శ్రీచక్రానికి ఉన్నది. యంత్రాలన్నిటిలో కూడాను శ్రీ యంత్రం అని అంటాం మనం శ్రీచక్రాన్ని. ఎందుకంటే యంత్రాలన్నిటిలో కంటే గొప్ప యంత్రం ఒకటి. సమస్తమైనటువంటి దేవతలు ఈ యంత్రాల్లో ఉన్నటువంటి ఆవరణల్లో ఉంటారు. నవావరణ పూజ అని కూడా చేస్తూ ఉంటాం మనం శ్రీచక్రానికి. అలా సమస్తమైనటువంటి దేవతా శక్తి ఆకాశం నుండి ఊర్ధ్వలోకాల్లో నుంచి ఆకర్షించేటువంటి మహామేరువు ఈ శ్రీచక్రం అనేటువంటిది. అందుకనే ఈ శక్తి పీఠానికి వేరే గోపురం లేకుండా సమస్తం శక్తిని ఆకర్షించి భక్తులకు తెలిసేటట్లుగా చేసేటువంటి ప్రక్రియలో ప్రధానమైనటువంటి స్థానం ఈ మహామేరువుది, ఆకాశమేరువుది. ఇంత మేరు మామూలుగా ఎక్కడ చూస్తాం, అందులోనూ గోపురం లాగా ఉండటం. మామూలుగా ధ్వజస్తంభాలు చూస్తాం. అవును, ధ్వజస్తంభం కనిపించలేదు. ఈ మహామేరువే ఇక్కడికి ఇచ్చేటువంటి శక్తి కేంద్రం.
మళ్ళీ ఎందుకు ఇక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేశానంటే ఫస్ట్ మన ఇక్కడ శ్రీశక్తి పీఠానికి వచ్చినటువంటి అమ్మవారి విగ్రహం అంట కదా, అవును, అందుకని అవును, అడిగాను అవును. మిమ్మల్ని. విగ్రహమే కదా అమ్మవారే వచ్చినట్టుగా లెక్క. ఎందుకంటే ఇక్కడ దేవాలయం, ఈ స్థలం కూడాను కాళీదేవి తనకి దేవాలయ నిర్మాణం చేయమని అడిగింది నన్ను. లేకపోతే నాకు దాని మీద కూడా ఇచ్చలేదు. ఏ బృందావనం వెళ్ళిపోవటము, కాశీకి వెళ్ళిపోయి అక్కడే సాధనతో జీవితాన్ని గడిపేద్దామని అనుకున్నటువంటి స్థితి. ఆ సమయంలో అమ్మవారు దేవాలయం కట్టమని చెప్పింది. ఇంత పెద్ద దేవాలయం, కోట్ల కొద్ది ధన వ్యయం, ఇవన్నీ ఎలా చేస్తాం, ఏం చేస్తాము అని అంటే నాకు ఫలానా కొండ కావాలి, చెరువు కావాలి, ఇవి కావాలి, అవి కావాలని చెప్పింది. చాలా అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ స్థలం తీసుకోవటం అనేటువంటిది జరిగింది. స్థలం తీసుకున్నాం. ఆ స్థలాన్ని కూడా మనకు డొనేట్ చేశారు. మనకి ఒక ఎన్ఆర్ఐ ఉన్నారు, శశిభూషణ్ అని చెప్పి, మన పీఠాన్లో మెయిన్ ఆయన ఆపరేటింగ్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. అది అయిన తర్వాత దేవాలయం కట్టాలి, ఎలాగా, స్థలం వచ్చింది బాగుంది, ఎలా కట్టాలి అని అనుకున్నప్పుడు మొదట వారాహిదేవి కనిపించింది, శ్వేతవారాహి. నన్ను శ్వేతవారాహిగా అక్కడ పెట్టండి, మిగిలినవన్నీ నేను చూసుకుంటాను అంది. ఆమె వచ్చింది, అన్నీ ఆమె చూసుకుంది. ఆ దేవాలయ నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో ఇక్కడికి పనులు చూద్దామని వచ్చాను ఒకసారి. వస్తే ఇక్కడ మన ఊళ్ళో వాళ్ళు మన రాయల చెరువు గ్రామం మన వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ ముత్యాలమ్మ దేవత దేవాలయం కూడా మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆమె ఒంటి మీద కొంతమందికి రావటం, ఇక్కడ జరిగేటువంటి విషయాలు చెప్పటం, ఇవన్నీ కూడా చేస్తూ కొన్ని అనేక మహిమలు చేయటం అనేటువంటిది అమ్మవారు చేస్తుంటుంది. ఆమె చెప్పింది, ఇదిగో ఇక్కడ కొత్తగా పీఠం కడుతున్నారు, నేను వెళ్ళి అక్కడ ఉందామని అనుకుంటున్నాను, నన్ను పూజ చేయడానికి అందరు ఇక్కడికి రండి అని చెప్పి చెప్పటం జరిగింది. దాంతో అమ్మవారు ముత్యాలమ్మగా, ఈ పీఠ పరిపాలక దేవతగా ఆమె ఇక్కడ ఏ కార్యక్రమం చేయాలన్నా మొదట పూజ అమ్మవారికే. ఉదాహరణకు మనము ఆశ్వయుజ నవరాత్రులు, దసరా కార్యక్రమాలు చేస్తాం. చేసే ముందర అమావాస్య, మహాలయ అమావాస్య నాడు ముందు అమ్మవారికి జాతర జరిగిన తర్వాతే తర్వాత మనకి నవరాత్రులు అనేవి కూడా ప్రారంభం చేయటం అనేది జరుగుతుంది. అటువంటి మహాదేవత ఈవిడ ముత్యాలమ్మ తల్లి. నేను ఇంకొక విషయం కూడా విన్నాను, అది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం, నిజం చెప్పాలంటే అలా అనిపించింది. ఈ విలేజ్ లో లాస్ట్ 4-5 years బ్యాక్, 2021 ఆ టైంలో అనుకుంటా, మేబీ పెద్ద వరద వచ్చేసి కంటిన్యూస్ గా వర్షాలు పడి వరదలు వచ్చేసినప్పుడు కట్టకి హోల్ కూడా పడింది. బట్ అదైతే ఆ చెరువు అయితే తెగలేదంట. అది కనుక తెగితే 100 గ్రామాలు పైబడి మునిగిపోతాయి, చాలా ఇబ్బంది అయ్యేది అని చెప్పేసి ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి శక్తి పీఠమే కాపాడింది అని చెప్పేసి ఇందాక ఎవరో ఊరు వాళ్ళు అంటుంటే విన్నా. అవును, దానికి ఏంటంటే కారణము వారాహిదేవి ప్రధానమైన కారణం. మనం వరాహస్వామి కథలో కూడా చెప్తాం, నీళ్ళలో ఉన్నటువంటి భూమిని పైకి తీసుకొచ్చాడు వరాహస్వామి అని చెప్పి. ఆ నీటిలో నుండి భూమిని రక్షించేటువంటి దేవత వారాహిదేవి. ఆమె ఇక్కడున్నది. అప్పుడు ఆమె కూడా నీళ్ళలోనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా నీళ్ళు వచ్చేసాయి, ఆ పై వరకు, ఈ హోమశాల వరకు నీళ్ళు వచ్చేసాయి. ఆ దేవి ఆ నీళ్ళల్లో ఉండి అదేమీ కాకుండా నీళ్లు ప్రశాంతంగా వెళ్ళేటట్లుగా కట్ట తెగకుండా రక్షించి భూభాగాన్ని అంతా కూడాను అమ్మవారు రక్షించింది. అది ఇక్కడ వాళ్ళ నమ్మకం. సూపర్. అసలు నాకైతే మళ్ళీ చెప్తాను, ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే అవుతుంది. పాజిటివ్ వైబ్స్ అనేది మీ వల్ల కూడా కొన్ని పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి అనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఎంతసేపు మీతో తిరగడం వల్ల, పైనుంచి కింది వరకు, కింది నుంచి పై వరకు మీతో తిరగడం వల్ల చాలా గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేసిన ఫీలింగ్ కలిగిందండి నాకు. చాలా సంతోషం. చిన్న వయసులోనే మీరు ఐహిక సుఖాలన్నిటిని వదిలేసి ఒక మంచి సుఖం అంటే ఏమిటి, హాయిని ఆనందాన్ని కలిగించేది. నాకు ఇంతమంది సంతోషంగా ఉంటే అదే నాకు హాయిని ఆనందాన్ని కలిగిస్తున్నది. కాబట్టి నేను దేనికి దూరం కాలేదు. ఇందాక నేను చెప్పాను, ఎల్లోపతి నుంచి మంత్రోపతికి వచ్చేసారు. అంతే. కానీ అంటే డాక్టర్గా ఆ సమాజంలో ఆ పేరు ప్రతిష్టలు వేరే ఉంటాయి, ఎంతో మందిని కాపాడొచ్చు అనే పేరు ఉంటుంది. ఎందుకంటే ధన్వంతరి వారసులం భువిలో నా దేవతలం అని, ఈ మనుషులు ప్రాణాలు భూమి మీద కాపాడగలిగిన శక్తి కేవలం డాక్టర్స్ మాత్రమే. అలాంటి పవిత్రమైన వృత్తిలో నుంచి మీరు మరో పవిత్రమైన వృత్తిలోకి రావడం, అన్నింటినీ వదిలేయడం, ఇవన్నీ చూస్తుంటే మీరు చాలా మందికి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ అండి. యాక్చువల్లీ ముఖ్యంగా మహిళలకు, ఆడవాళ్ళకైతే మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది. ఎందుకంటే ప్రతిదాని కోసం కొట్టుకోవటం, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇచ్చింది సరిపోలేదు, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఎక్కడికో వెళ్ళాలి, ప్రతి క్షణం కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళ పగలు, ప్రతీకారాలు, ఈ చిన్న జీవితంలో రకరకాలైనటువంటి ఇష్యూస్, ఈగోస్, వీటన్నింటికి దూరంగా మీరు ఒక ప్రపంచంలో ఉంటూ. నేను అదే చెప్తాను చాలా మందికి, మా చుట్టూ ఏమిటో నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయండి అంటే నెగిటివ్ థాట్స్ మానేయండి, నెగిటివ్ వైబ్స్ అవే పోతాయి. అవి ప్రకృతిలో నుంచి రావు, మనలో నుంచే వస్తాయి అవి. కరెక్ట్ చెప్పారు అసలు. సో వీటన్నింటికి మీరు ఆన్సర్ నిజం చెప్పాలంటే. సో మీలాంటి వాళ్ళు చాలా మందికి
ఒక్క ఆడవాళ్ళకే అన్నాను కాదు, చాలా మందికి ఇన్స్పిరేషన్ మీలాంటి వాళ్ళు. సంతోషం. మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం నాకు కలగాలని తప్పకుండా మిమ్మల్ని కూడా తప్పకుండా. రిక్వెస్ట్ చేస్తూ తప్పకుండా. కల్పించాలని ఇక్కడ అమ్మవారిని సువాసిని మొక్కుకుంటూ- పూజలో మీరు కూడా పాల్గొనాలి. అలాగే తప్పకుండా. తప్పకుండా. సో తప్పకుండా మంచి జరగాలి అందరికీ అంటే ఖచ్చితంగా శక్తి పీఠాన్ని ఒక్కసారి దర్శించాల్సిందే, ఇదైతే కన్ఫామ్. అంతే తప్పకుండా అండి. అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. Thank you so much. సంతోషం. చూసారు కదా, శ్రీ శక్తి పీఠానికి సంబంధించినటువంటి పూర్తి మొత్తం అంత స్టోరీ ఇది. తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. 100% మీరు పాజిటివ్ వైబ్స్ తోటి మంచి జరిగే వెళ్తారు లైఫ్లో. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడికి రండి, 100% సాల్వ్ అయిపోతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి, మాతాజీని కూడా. మన అమ్మవార్లతో పాటు మాతాజీని కూడా దర్శనం చేసుకోండి.